నమస్తే, వెల్కమ్ టు LJTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజన్ డాక్యుమెంట్ 2047 పై లఘు చర్చ. రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామన్న సీఎం చంద్రబాబు. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామ వార్డు వాలంటీర్స్ కు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాకు మేలియాపుట్టి కేంద్రంగా ITDA తక్షణమే మంజూరు చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసీల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా. పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్. గత వైసీపీ పాలన కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1990లలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2020 తీసుకొచ్చామని గుర్తు చేశారు. తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అధిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు. అయితే 2047 వికసిత్ భారత్ ను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించామని చెప్పారు. అందులో ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములుగా చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని వివరించారు. ఇది 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా, ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేశారు, అది కూడా 1 సెంట్ ఇచ్చారు. ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు, దూరంగా ఎక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని గానంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29 ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇళ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరమా 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. కూటమి ప్రభుత్వం కాలపల్లి మాటలతో వాలంటీర్ మోసగించి అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CITU అనుబంధ సంఘ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న 2 లక్షల మంది వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం చెప్పిన విధంగా గౌరవ వేతనం 10,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు వాలంటీర్స్ కు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ అనుబంధ సంఘ ప్రతినిధులు వాలంటీర్ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU అనుబంధ సంఘాల ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నమ్ముకొని గత ఎన్నికల్లో వాలంటీర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేసి మోసపోయారని వాపోయారు. నా అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పి అమలు చేయకుండా మోసగించిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్స్ రోడ్డున పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలకి వేతనం పెంచుతామని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, మేము అధికారంలోకి వస్తే రెన్యువల్ చేస్తాము అనే పద్ధతిలో చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాట మార్చింది. వాలంటీర్ల వ్యవస్థ అసలు లేదు, వైఎస్ఆర్సీపీ రెన్యువల్ చేయలేదు, పుట్టన బిడ్డకు మేము ఎట్లా పేరు పెట్టాము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నెత్తి మీద పెట్టుకొని మేము మోసామా అనే పద్ధతిలో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రివర్యులు అయిన వెంటనే వారు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థని మేము కొనసాగిస్తాము, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాము, 2023 ఆగస్టు నాటికే వీళ్ళని రెన్యువల్ చేయాలి, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు, కానీ మేము చేయబోతున్నాం అని చెప్పారు. కానీ నెల రోజులు తిరగకుండానే అసెంబ్లీలో దానికి భిన్నమైన పద్ధతిలో పుట్టని బిడ్డకి మేము పేరెట్టబెట్టాలి, వ్యవస్థ ఉంటే మేము కొనసాగిస్తాం, వ్యవస్థే లేనప్పుడు మేము ఎలా కొనసాగించాము అనే పద్ధతిలో మాట్లాడారు. మేము ఒక్కటి అడుగుతున్నాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేదు, మీరు చెయ్యండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎన్నికలకు ముందు మీకు తెలియదా ఈ వ్యవస్థ కొనసాగట్లేదని తెలియదా, మీకు రెన్యువల్ కాలేదని తెలియదా? అన్నీ తెలిసే మీరు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని ఓట్ల కోసం అబద్ధాలు ఆడే పని చేశారా? వాలంటీర్లు మోసం చేసే పని చేశారా? ఈరోజు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారే. శ్రీకాకుళం జిల్లాకు మేలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ తక్షణమే మంజూరు చేయాలని ఆదివాసుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి డిమాండ్ చేశారు. బీసీకి చెందిన వడ్డెర కులస్తులను బెంతు ఒరియా ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వద్దని, గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలన్నారు. ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ పేరుతో గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసనలో ఆదివాసుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి పాల్గొని నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ఆదివాసుల సమస్యల పరిష్కారం కావడం లేదని వాపోయారు. జిల్లాల విభజన అడ్డగోలుగా గత వైసీపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా 8 అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మంది ఆదివాసీలున్నారని, ఆదివాసీలకు ఐటీడీఏ లేకుండా పోయిందని చెప్పారు. ఆదివాసీలను ఆర్థికంగా అభివృద్ధి పరచటకు, వారి సంక్షేమానికి సహకరించడానికి 1970 తర్వాత సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలను ఏర్పడ్డాయని, కానీ ఆదివాసుల జీవితాలు పెద్దగా మార్పులే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వాబయోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ, అమరావతి వరకు ఈరోజు ఆదివాసులు తరలొచ్చారు. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము జిల్లాల విభజన అక్రమంగా చేసిందో, సీతంపేట ఉన్నటువంటి ఐటీడీఏని పార్థీపురం మన్యంలో కలిపిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల ఆదివాసులకు ఐటీడీఏ లేకుండా చేసింది. ఐటీడీఏ కావాలని చెప్పి గత 2 ఏళ్ల నుంచే ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చీమ కుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో మేము అధికార పార్టీలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఈ రోజు వరకు నిలబెట్టుకోలేకపోయారు. ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి మేలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ కావాలని మేము ఉద్యమం చేస్తున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా ఆదివాసులకు ఐటీడీఏ వస్తే తల్లి లాంటి ఐటీడీఏని కోల్పోయాం కాబట్టి మాకు ఐటీడీఏ కావాలని కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా నుండి ఇవాళ విజయవాడ ధర్నా చౌక్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం గొంతెత్తి ఐటీడీఏని జిల్లాల విభజనలో కోల్పోయిన మాకు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఐటీడీఏ ఇవ్వాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు చేపట్టిన ఈ ధర్నాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క గ్రామం కూడా 5వ షెడ్యూల్లో లేదు. శ్రీకాకుళం జిల్లాకి తీరిన అన్యాయం జరుగుతుంది. ఆదివాసీల పట్ల పాలకులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనుక ఆదివాసీలు న్యాయ పోరాటం ఏదైతే జరుగుతూ ఉందో ఇవాళ ఈ న్యాయ పోరాటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము సంఘీభావం ప్రకటిస్తూ ఐటీడీఏ సాధించేంత వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తున్న ఆందోళనకు మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అక్రమంగా తొలగించిన వారందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు
కార్మికులకు కనీస వేతనాలు పెంచాలన్నారు. జీతాల పెంపుతో పాటు జీవో నంబర్ 551, 182, 142, 650, 80 టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు చేయాలన్నారు. పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి పంచాయతీ కార్మికుల శ్రమను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కరోనా, హుదూద్ తుఫాన్ వంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా మున్సిపల్ కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చీపుర్లు పట్టుకొని పరిసరాల పరిశుభ్రత గురించే కాదు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రే కాదు, స్వచ్ఛాంధ్ర కావాలంటే మేము పనిచేయాలి. మేము ఒళ్ళొంచి పనిచేయాలి. మేము ఒళ్ళొంచి పనిచేయాలంటే మా కడుపులు మార్చుకొని, మా బిడ్డలు పచ్చలు పెట్టుకొని నీ స్వచ్ఛాంధ్ర రాదు. నీ స్వచ్ఛాంధ్ర కావాలంటే మా ఆకలి బాధలు తీర్చండి. మాకు పిఎఫ్ ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి, ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వండి. ఎన్ఎంఆర్లకి గవర్నమెంట్ జీతం ఇవ్వండి. గ్రీన్ అంబాసిడర్లకి జీతం పెంచండి. మా అందరి జీతాలు పెంచండి. మున్సిపల్ కార్మికులాగా 21,000 ఇవ్వండి. ఇచ్చేదాకా మేము పోరాడతాం. అది చేద్దామా లేదా? రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ పీవీపీ మాల్లో సందడి చేసింది. హీరో నితిన్, చిత్ర దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత రవిశంకర్ పీవీపీ మాల్లోని సందర్శకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ అభిమానులు సందర్శకులతో కలిసి సెల్ఫీ దిగారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పీవీపీ మాల్ కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా 50 అడుగుల భారీ పోస్టర్ ను పీవీపీ మాల్లో ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన రాబిన్ హుడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని హీరో నితిన్ తెలిపారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ హీరో నితిన్ తో కలిసి గతంలో చేసిన భీష్మ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో చేసిన చిత్రాలు ఎంతో విజయవంతమయ్యాయని, ఇప్పుడు నితిన్ తో తీసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా హిట్ కావాలని ఆకాంక్షించారు. సినిమాని ఎంత ప్రేమిస్తారంటే మీరు, ఇవాళ ఇండియాస్ నంబర్ 1 ప్రొడక్షన్ కంపెనీ మైత్రి వారిది, రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు కూడా విజయవాడ వాసులే. సో మీకు చాలా చాలా గర్వకారణం. యూ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ బి ఇండియాస్ నంబర్ 1 కంపెనీ. అండ్ ఈ బ్యానర్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మార్చ్ మా ఇద్దరు సినిమా భీష్మ మీకు ఎంత బాగా నచ్చిందో, మీకు అందరికీ ఈ సినిమా భీష్మ నచ్చిందా? భీష్మకి సినిమా డబుల్ ఉంటుంది, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో యూ ఆల్ విల్ లవ్ ద మూవీ. సినిమా రిలీజ్ March 28. ఎప్పుడు? March 28 మీ కాలేజ్ ఉన్నా, మీకు ఆఫీస్లో ఉన్నా డుమ్మా కొట్టి, బంగ్ కొట్టి ఈ సినిమా చూడండి. యూ వోంట్ రిగ్రెట్ అట్ ఆల్. అండ్ మీ అందరి కోసము మీ ఇందా చేసిన డ్యాన్స్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ గురించి. విజయవాడలో చాలామంది సినిమాలను ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఇది 50th డే కూడా టికెట్లు దొరికే కదా అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొట్టాం. అండ్ నాకు నితిన్ అన్నకి నేను ఫ్యాన్. మేము మైత్రి మూవీస్లో చాలా సినిమాలు చేసి మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తే డెఫినెట్గా మైత్రి మూవీస్ కూడా ఒక స్టేచర్ సంస్థలాగా నిలబడింది. ఇప్పుడు మీ అందరు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సినిమా మీకు నచ్చే మేము ఇప్పుడు దాకా చేసిన దాంట్లో మీకు నచ్చే ప్రభాస్ గారితో చేస్తున్నాం, మీకు నచ్చే కళ్యాణ్ బాబు గారితో చేస్తున్నాం, మీకు నచ్చే ఎన్టీఆర్తో చేస్తున్నాం, మీకు నచ్చే మహేష్ బాబు గారితో చేసాం, మీకు నచ్చే రామ్ చరణ్ గారితో చేసాం, మీకు నచ్చే మా బన్నీ గారితో చేసాం. పుష్ప ఇన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించే అవకాశాలున్నాయి. మొత్తం 20 అంశాల ఎజెండాగా ఈ సమావేశంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. SIPBలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. CRD అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సభ
సబ్ కమిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ రోజు కేబినెట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఇచ్చింది. నివేదికపై అధ్యయనం చేసేందుకు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైఎస్ఆర్ తాడిగడప పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చుతూ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సహకార బ్యాంకుల అవకతవకలపై శాసనసభలో ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర మాట్లాడుతూ సుమారు 5,000 కోట్లతో రూపాయల మేర సహకార బ్యాంకుల్లో దోపిడీ జరిగిందని తెలిపారు. ఒక గుంటూరు జిల్లాలోనే 600 కోట్ల రూపాయలు రైతుల కోసం పనిచేయాల్సిన బ్యాంకు ద్వారా దోచేశారన్నారు. ఆప్కాబ్ డీసీసీబీ నుంచి ఆర్గనైజర్ గా జరిగిన కుంభకోణం ఇది అని అన్నారు. పైనుంచి కింది దాకా అధికారంలో వాళ్ళు ఒత్తిడి పర్యవేక్షణతోనే జరిగిందని, రైతుల పేరున బోగస్ రుణాలు తీసుకున్నారని, డీసీసీబీ స్థాయిలో 3-man కమిటీ నియమించుకుని 5 ఏళ్లలో కాంట్రాక్ట్ బేసిస్ పై 50 మందిని నియమించుకున్నారని, వాళ్లకు సంబంధించిన వారు సెంట్రల్ బ్యాంకులో తిస్తా వేసి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కొన్ని బ్రాంచ్లపై ఒత్తిడి చేశారన్నారు. రెవెన్యూ అధికారులు, డీసీసీబీ అధికారులు కొల్యూడై 100 కోట్ల దోచేశారని మండిపడ్డారు. డ్వాక్రా సంఘాల పేరు మీద 3-man కమిటీ మేనేజ్మెంట్ లో ఒత్తిడి చేసి ప్రైవేట్ బ్యాంకుల నుంచి సెంట్రల్ బ్యాంకులకే మార్చారన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా మోదీ పాలన సాగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మోదీ ట్రంప్లు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసని, అందుకే వారిద్దరూ మిత్రులని ప్రకటించుకున్నారని అన్నారు. చట్టంలో ఉన్న లోసుగులను ఆసరాగా చేసుకుని క్లీన్ చిట్ సంపాదించారన్నారు. గుజరాత్ లో మైనార్టీలకు ఉచకోత కోయలేదా, గోద్రా అల్లర్లు జరగలేదా అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ఇస్తే చెడు మంచి అవుతుందా అని నిలదీశారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితికి మోదీ తెచ్చారని, హత్య కేసులో పాత్ర ఉన్నట్లు అమిత్ షా పై నిర్ధారణ అయింది కదా అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత 12 మందిని చంపితే గాని అమిత్ షా నిర్దోషిగా బయటపడలేదని, సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగానే మిగిలారని తెలిపారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేమిద్దరం చాలా మంచి మిత్రులు అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడో, ట్రంప్ ఎంత దుర్మార్గుడో అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి ఆయన కారణం జరిగింది. ఆయన మోస్ట్ కరప్టెడ్. అసలు ప్రశ్న అడిగారు ఆయన, నువ్వు ఇంత అవినీతి చేసావు కదా, నువ్వు ఎట్లా ఎలిజిబుల్ అంటే, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకున్నా నాదేం తప్పన్నాడు. ఓపెన్ కానీ ఉన్న చట్టాన్ని ఉపయోగించుకున్నా దట్స్ ఆల్. అంత అతను ఈయన ఫ్రెండు మోడీ గారికి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆరోపణలు, ఆధారంతో కూడిన ఆరోపణలు లేదా చెడు ఉద్దేశం చేసే ఆరోపణలు తేడా ఉంటాయి అంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, గుజరాత్ అల్లర్లు నేను చేశానని చెప్పేసి అని పదే చెప్పారు, ఆరోపణ చేశారు. మరి ఆరోపణ చేశారు కదా, మరి కోర్టు మొత్తం నాకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఏం జరగలేదు. మరి న్యాయస్థానంలో నువ్వు నిరూపించబడ్డా నిర్దోషి. అట్లాంటప్పుడు అట్లాంటి ఆరోపణ నాకే సంబంధం అని అంటున్నాడు. అంటే గుజరాత్లో అల్లర్లు జరగలేదా, కాల్పులు జరగలేదా, మైనారిటీ ఊతకొచ్చు పోయలేదా, ఎన్ని వేల మందిని ఊతకొత్త కోసారు, ఎంతమంది పరారైపోయారు, ఇవన్నీ సమాజం స్పష్టంగా చూసింది, ప్రపంచంతో చూసింది. మరి అన్నీ చేసిన తర్వాత కోర్టు తీర్పినంత మాత్రాన్ని సమాజంలో నిర్దోషి అవుతారా? కోర్టు తీర్పుని పక్కన పెట్టి మాట్లాడతాను గురించి మాట్లాడతా. జరిగిన మాట వాస్తవనా కాదా? ఆనాడు ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ ఉన్నాడా కాదు లేదా? గోత్రా ఇన్సిడెంట్కి సంబంధించినట్టుగా వివరాలు మొత్తం వచ్చాయి. ఇప్పుడు నన్ను అనుకుంటాను కదా, కోర్టు తీర్పిచ్చింది. కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునీకరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ను ఎమ్మెల్యే సుజానా చౌదరి సోమవారం ప్రారంభించారు. జైన్ సమాజ్ సహకారంతో సుమారు 12 లక్షల నిధులతో ఆధునీకరించిన ఈ ల్యాబ్ లో సుమారు 75 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజానా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పశ్చిమలో సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా, వైద్య
రంగాలకు అత్యాధునిక ప్రాధాన్యతనిచ్చే పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తేవడానికి షేక్ రాజా సాహిబ్ వైద్యులు కృషి చేయాలన్నారు. ల్యాబ్లోని యంత్రాల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఆధునీకరణకు నిధులు సమకూర్చిన జైన్ సమాజ్ వారిని ఎమ్మెల్యే అభినందించారు. बस हो गया सर, बस हो गया। फोटो में अच्छा नहीं वो ऊपर कर दे। ముంబై నటి కాదంబరి జేత్వానికి మహిళా ఐక్య వేదిక మద్దతుగా నిలిచింది. జేత్వానిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని, మహిళలపై వేధింపుల కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నటి జేత్వాని మాట్లాడుతూ తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలన్నారు. నేను, నా కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. నా కుటుంబం ఎన్నో వేధింపులకు గురైంది. నా మీద ఎన్నో అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు. వాటన్నిటిని వెంటనే తీసివేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్టు రాలేదన్నారు. Justice delayed is justice denied. It's applicable for all the, not only for the courts, పోలీస్ అధికారులకు కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి పార్టీ పెద్దలకు కానీ అందరికీ వర్తిస్తుంది అనేది ఈ సందర్భం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. జత్వాని అనే మహిళని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుటాహుటిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆమెకు ఆమె మహారాష్ట్రకి చెందిన మహిళ అయినా సరే గత ప్రభుత్వంలో ఆమెకు అన్యాయం జరిగింది. అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, కుటుంబాన్ని మొత్తం వేధించారు అని చెప్పి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చాలా సంతోషం. మీరు చాలా అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేశారు, ఫ్లైట్లలో తీసుకొచ్చారు, స్వాగతాలు పలికారు, పోలీస్ అధికారులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు, హోంమంత్రి అనిత గారు అందరూ కూడా ఆమెకు భరోసా ఇచ్చారు. మేము కూడా సెప్టెంబర్ నెలలో ఉమెన్ ఆర్గనైజేషన్ అందరం కూడా ఆమె వచ్చి 15 రోజులైనా సరే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి సిపి రాజశేఖర్ బాబు గారిని కలవడం జరిగింది. ఆయన 48 అవర్స్ నాకు టైం ఇవ్వండి, వరద బాధితులతో ముఖ్యమంత్రి గారి దగ్గర బిజీగా ఉన్నాము అని కోరిన మీదప 45 గంటల్లో A1గా కుక్కల విద్యాసాగర్ను పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్స్ గుడ్, వి అప్రిషియేట్ దాట్. కానీ ఆ తర్వాత ఎన్ని నెలలు గడిచినాయి? సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆమె బాంబే నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు తీసుకుని అనేక దఫాలుగా ఇక్కడికి వచ్చి సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారన్న తర్వాత సిఐడికి చెందినటువంటి పెద్దల్ని మహిళా ఉమెన్ ఆర్గనైజేషన్స్ రమాదేవి గారు మా ద్వారా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె పైన ఉన్నది పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి రుజువైంది అని చెప్పి మీరే స్వయంగా ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా ఆ తప్పుడు కేసుల్ని ఎత్తివేయలేదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, కోర్టుకు వెళ్ళలేదంటే ఇది ప్రభుత్వ ఉన్నతాధికారుల దాంట్లోనే ఉంది, అంటే పోలీసు అధికారుల డీజీపీ గారి స్థాయిలోనే ఉంది. కాబట్టి దాన్ని ఇమీడియట్ గా తీసేయవలసినటువంటి బాధ్యత పోలీసు ఉన్నతాధికారులది, భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమెకు మరొక హామీ ఇవ్వడం జరిగింది. ఆమెకు చెందినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటినీ కూడా ఇమీడియట్ గా ఆమెకి అందజేస్తాము అని చెప్పి స్వీపీ గారే స్వయంగా మా ముందు భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అమలు కాలేదు అనేది
ఆవిడ బాధపడతా ఉన్నారు. మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24-25 తేదీలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్ తెలిపారు. ఎంబీబీకేలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని క్యాడర్లు ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని, అన్ని క్యాడర్లు 1,00,000 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం 10 లక్షలుగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ 7 లక్షలు ఉన్నారన్నారు. సర్వీస్ చేయడానికి మనుషులు లేని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలనే. తక్షణం ఖాళీగా ఉన్న వెహికల్స్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పర్మనెంట్ ఉద్యోగాలను క్యాజువలైజేషన్ చేయడం సరైనది కాదన్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరంగా ఉన్న ఉద్యోగులను నియమించాలని, కాల పరిమితి విధిస్తూ నిరుద్యోగ యువకుల శ్రమను దోచుకుంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు విఎస్ఆర్ శేఖర్, ఎన్సిబిఈ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని. ఇవాళ యూనిటీ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఈ యాజిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎన్సీబీ నుంచి నేను, అలానే బెఫీ నుంచి కామ్రేడ్ అజయ్ గారు, ఐబాక్ నుంచి కామ్రేడ్ అజీం బాషా గారు, ఏఓబిఏ నుంచి కామ్రేడ్ అవినేష్ గారు, ఎన్ఓబిడబ్ల్యూ కామ్రేడ్ రఘురామ్ గారు, ఎస్బీఐ ఆఫీస్ అసోసియేషన్ నుంచి కామ్రేడ్ విజయశేఖర్ గారు, అలానే ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నాము. మీకు అందరికీ విదితమే, 12th బైపార్టైట్లో ఏదైతే రెసిడ్యువల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద, అలానే బ్యాంకులలో క్లర్కల్ స్టాఫ్ కానీ, మెసెంజర్స్ కానీ, ఆఫీసర్స్ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయాలనే ఉద్దేశము, మరియు 12th బైపార్టైట్లో 5-day బ్యాంకింగ్ మీద నిర్ణయం తీసుకుని త్వరలో వెల్లడిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు దాని మీద మాట్లాడకుండా తాత్సర్యం చేయడం బట్టి దాని మీద, అలానే వేకెన్సీస్ ఉన్నా కూడా పర్మనెంట్ జాబ్స్ని అవుట్సోర్సింగ్ చేసే విధానానికి వ్యతిరేకంగా, అలానే ఆర్ అజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24-25 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండు అన్ని కేడర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయాలని వాళ్ళు కోరుతా ఉన్నాం. దాదాపుగా 1,50,000 పైచిలుకు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రోజున. అంతకుముందు ఈ కాలంలో 10 లక్షల మందిగా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగుల అధికారులు 7.5 లక్షలకు తగ్గిపోవడం అనేది జరిగింది. ఈరోజు సర్వీస్ చేయడానికి మనుషులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలు. కాబట్టి తక్షణం తగినంత మంది సిబ్బందిని నియామకం చేసి ఖాతాదారులకు కూడా మెరుగైన సౌకర్యాలు ఇచ్చేదానికి ఇచ్చేయాలని చెప్పి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు క్యాజువలైజేషన్ ఆఫ్ పర్మనెంట్ జాబ్స్ క్యాజువలైజేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరమైనటువంటి ఎంప్లాయ్మెంట్లో ఉండే ఉద్యోగుల్ని నియామకం జరపాలి. వాళ్ళ కాల పరిమితితో కూడినటువంటి 4 సంవత్సరం ప్రాతిపదికన రిక్రూట్ చేస్తూ నిరుద్యోగ యువకుల యొక్క శ్రమని దోచుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రఘురామ్ అనేటటువంటి నేను ఈ యొక్క యుఎఫ్బియు దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి 2 రోజుల బ్యాంక్ సమ్మెకి ఎన్ఓబిడబ్ల్యూ, ఎన్ఓబిఓ తరఫున పూర్తి మద్దతు యుఎఫ్బియులో భాగస్వామిగా ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న విధానాలకి, అమలు చేయనటువంటి విధానాలకి రెండింటినీ కూడా కొన్నిటిని నిరసిస్తూ కొన్నిటిని డిమాండ్ చేస్తూ కూడా ఈ యొక్క 2 రోజుల సమ్మె జరుగుతోంది. ప్రభుత్వం ఏదైతే పర్మనెంట్ నియామకాలు ఈ బ్యాంకుల్లో ఇదివరకు నుంచి అమలు జరుగుతున్నాయో వాటిని వివిధ రంగాల్లో అగ్నివీర్ స్కీమ్ అలాంటివన్నీ చేస్తూ టెంపరీగా ఉన్నటువంటిది అన్ని రంగాల్లో ప్రవేశపెట్టేటటువంటి ఒక ప్రక్రియ చేస్తుంది. బ్యాంకుల్లో ఈ మధ్య అప్రెంటిస్షిప్ కింద 1 year 2 years కింద చేస్తుంది. ఫైనాన్షియల్ రంగాల్లో ఈ రకమైనటువంటి నియామకాలన్నీ కూడా సంస్థల విశ్వసనీయతని కానీ ప్రజలకు అందించేటటువంటి యొక్క అన్ని సౌకర్యాలను కూడా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి మేము వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజన్ డాక్యుమెంట్ 2047పై లఘు చర్చ. రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామన్న సీఎం చంద్రబాబు. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామ వార్డు వాలంటీర్స్ కు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్.
శ్రీకాకుళం జిల్లాకు మేలియా పుట్టి కేంద్రంగా ఐటీడీఏ తక్షణమే మంజూరు చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసీల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా. పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.